నమస్తే ఫ్రెండ్స్. ఒక చిన్న ఫన్నీ సంఘటన గుర్తుకొచ్చింది. అది చాలా ఫన్నీగా ఉంటుంది కొద్దిగా. ఒకరోజు రాజమామ హోటల్లో జరిగిన సంఘటన ఇది. గౌరీ లక్ష్మీనరసన్నకు నాకు మధ్యన అన్నతోటి నాకు చాలా ఫన్నీ. ఆయన ఊళ్ళో అందరితోటి ఎట్లా ఉంటుండే ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన యొక్క సాధించిన విజయం గురించి, గ్రేట్నెస్ నుంచి నేను మళ్ళొకసారి నా మనసులో ఒక సంకల్పం ఉంది. అది నేను వీడియో తర్వాత పెడతాది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. అన్నకు నాకు చాలా ఫన్నీ. అది ఎట్లా అంటే, మాకు హెల్దీ ఫన్నీ ఉంటుండే. మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకుండా ఆయన మనసును ఉల్లాసపరిచేటట్టు, మళ్ళా నీకు నాకు ఇద్దరికి సమపాలలో నవ్వచ్చేటట్టు అట్లా ఉంటుండే అన్నట్టు. అట్లాంటి ఫన్నీ కన్వర్సేషన్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకరోజు రాజమ్మ హోటల్లో బొల్లిపల్లి మల్లయ్య తాత ఉన్నాడు, మల్లగౌడు తాత. ఆ తాత కూర్చున్నాడు అక్కడ. నరసన్న ఊకున్నాడు, నేను, రాజమ్మామ, ఇంకా మా ఫ్రెండ్స్, మన డ్రైవర్ రాజము, ఇంకా వేరే గుర్తుకు లేదు. అందరం కూర్చున్నాక అన్న ఏంటంటే ప్రైవేటు టీచర్ ఉంటుండే, ప్లస్ మళ్ళీ హిందీ చెప్తుండే పిల్లలకి. నేను అడిగిన, అన్న ఒకటి చిన్న ప్రశ్న అడుగుతా చెప్తావా హిందీలా అని అన్న. నీకు వెళ్తే ఇంతప్పుడు నువ్వు నన్ను అడుగుతావా, ఏంటిది అడుగు అన్నాడు. నేను గట్ల కాదే, ఒకటి చిన్నది అడుగుతా, ఒక్క ట్రైన్లలో 100 ఏమంటారో గదే అడుగుతానన్న. అడుగు, గది ఏమున్నదిరా, గది చిన్నది పిసోడా, పెద్ద అడుగురా, నేను హిందీ పండితున్నది అట్లా అంటుండే. అంటే నేను ఒక చర్చ పెట్టిన, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు చెప్తే ఒక్క ట్రైన్లలో 100 లోపు హిందీలో ఏమంటారో చెప్పాల. నువ్వు చెప్పవా? చెప్పుతారా అడుగు అన్నాడు. మరొకవేళ చెప్పా అంటే ఎట్లా అని అన్న. చెప్పా అని ఎందుకంటారా, ఖచ్చితంగా చెప్తానన్న. ఒకవేళ నువ్వు తెలియకపోతే తెలియదన్నా ఒప్పుకుంటా, కానీ చెప్పాను అనద్దు అని అంటే సరే అన్నాడు. కండిషన్ ఓకే, సైన్. బొలిపల్లి మల్ల తాత ఒక ముంగట తనను సాక్ష్యం పెట్టిన. అయితే తన చెప్తే నేను అందరికీ పూరి, చాయ్, సిగరెటు. ఇక నరసన్న గెలిస్తే ఉత్త చాయ్ తెప్పించుడు, ఏం లేదు. అప్పుడు మాకు 4-5 ఉన్నాం, 3-5 అట్లా అనుకున్నాం. ఆయనతో స్టార్ట్ అయింది. చలో అడుగురా అన్నాడు. మళ్ళీ చెప్పిన, నువ్వు చెప్పానంటే మాత్రం నడదు అసలుకే అని అన్న. అడుగు బే తన్నిండి నన్ను ఒకటి అన్న. ఓకే అన్న. మెల్లగా అడిగింది, అన్న హిందీలో ఒక ట్రైన్లల్లో హిందీలో 56 ఏమంటారే అన్న. చెప్పను అన్నాడు. ఏమైనా తెలియకపోతే తెలియను, కానీ చెప్పాను అలాంటివన్నీ చెప్తాంటివి అని అంటే చెప్పనని చెప్పిన కాబే ఇంకెట్లా చెప్తారా. చెప్పను, ఇందులో 56 ఏమంటారే అన్నానంటే ఇందులో 56 చెప్పను అని అంటారా. చెప్పను అన్నాడు. అన్నాక ఆయన